తగ్గించాలి 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 కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన నిత్యావసర ధరలైన గ్యాస్ పైన పూర్తిగా 50 రూపాయలు పెంచి ప్రజలపైన భారాలు వేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకా రకరకాల రూపాల్లో ప్రజలపైన విద్యుత్ ఛార్జీలపై కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఈ పెంచిన ధరలు తగ్గించకపోతే తీవ్రమైన పోరాటాలు చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే రకరకాల రూపాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మూలిగే నెక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. ప్రజలకి అసలే నిత్యావసర వస్తువులు ఒక విధం భారంగా మారుతుంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అవన్నీ పట్టించుకోకుండా పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం పెంచి 2 రూపాయలు పెంచింది. గ్యాస్ వాడుతున్న దీనిపై ఉజ్వల అన్ని పథకాలపై 50 రూపాయలు పెంచింది. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. దీనిపైన కూటమి ప్రభుత్వం మిగతా పార్టీలు కూడా తక్షణ వైఖరి చెప్పాలి. లేదంటే భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతుందని సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం.